పనిని మడతేసి మొగ్గలేపించేసి పడకేసి పడుకోబెట్టించేయడమే మనోళ్ళ స్టైలు. మరి అలాంటి ఆగం లెవెల్ పనిమంతుల్ని వాళ్ళు చేసిన పనులని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కొంతమంది ఎలా ఉంటారంటే అవసరానికి అందుబాటులో లేని వాటిని అందుకోలేని వాటి కోసం ఆందోళన చెందకుండా ఉన్నదాన్ని వండర్ సార్ అనేలా వాడేసి వారి బ్రెయిన్ పవర్ ఏందో చూపెడుతుంటారు. ఏమంటే మీరు ఇప్పటి వరకు నార్మల్ గా ప్రొక్లైన్ ని చూసుంటారు. పని కోసం పిలిస్తే ప్రైజు పేలిపోద్ది, కాకపోతే తప్పదుగా మరి. అయితే మరిలా ఈ మహానుభావుడు అస్సలు అనుకోలా. ఖర్చు లేకుండా ఖచ్చితంగా ఎలాగోలా పని కాని చేయాలని ఈ పవర్ఫుల్ సెటప్ కి తెరలేపాడు. చూసే వాళ్ళని అవాక్కయ్యేలా చేశాడు. అసలు ఈ రేంజ్ ఐడియా చేసిందంటే ఆ బుర్ర సామాన్యమైన బుర్ర కాదు. నులక మంచాన్ని నరాలు కట్ అయ్యే రేంజ్ లో ప్రొక్లైన్ తొండంలా మార్చేశాడు. ఇంకా అందుబాటులో ఉన్న ట్రాక్టర్ కి తగిలించేశాడు, దాన్నో మినీ ప్రొక్లైన్ లా మార్చేశాడు. మరి ఎలాంటి మహా దారుణమైన తెలివితేటలు చూసినప్పుడే అనిపిస్తుంది మామూలు ఉండదు మనోళ్ళతో అని. కొంతమంది అద్భుతమైన ఆగాలు చూసినప్పుడు హే ఏం సావుకొచ్చిందిరా అయ్యా అని అరవాల్సిందే. నువ్వు అన్నది నిజమే గురువు అనేలా ఉంటది ఇప్పుడు చూడబోయే వ్యవహారం. ఏంటంటే మీరు ఇప్పటి వరకు కారులో మాన్యువల్ గేర్ సిస్టమ్ ని చూసుంటారు, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ని చూసుంటారు. అయితే ఇక్కడ చూడండి గాడ్ లెవెల్ గేర్ సిస్టమ్. ఎలా అంటే గేర్ రాడ్ తీసుడు పెట్టుడు వేసుడు పీకి పైన పెట్టుడు. ఎలా ఉన్నదాన్ని అలానే నార్మల్ గా ఉండనిస్తే ఏమొస్తుంది మజా. చూసే వాళ్ళ మైండ్ మత్తెక్కిపోయేలా చేస్తేనే వస్తుంది అసలైన మజా అన్నట్టుగుంది ఇక్కడ ఈ వ్యవహారం. మరి ఆయనే అనుకుంటే అంతకు మించి అనేలాగా ఇక్కడ ఇవన్నీ చూడండి. డోర్ ఉంది గానీ దానికి గొళ్ళెం లేదు, బిగించడానికి అసలైన సామాగ్రి లేదు. అయితే బుర్రుంది, బుర్ర నిండా గుజ్జుంది, కరిగిస్తే కంగుమంది అన్నట్టు ఈ క్రేజీ ఐడియాతో మైండ్ పోయేలా చేశాడు. బాటిల్ మూతని గొళ్ళెంలా మార్చేసి నువ్వు మామూలు మేధావి కాదురా నాయనా అనిపించుకున్నాడు. మీరిప్పటి వరకు ఎన్నో మాడిఫైడ్ బైక్స్ చూసుంటారు. ఎలా అంటే కంపెనీ ఓడిచ్చిన దాన్ని కుదురుగా ఉండనీయకుండా వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా కొంతమంది అదరగొట్టేసేలా మార్చేస్తుంటారు, ఇంకొంతమంది అల్లకల్లోలం చేసేస్తుంటారు. ఈ రెండోది మాత్రం ఇదిగో ఎగ్జాక్ట్ గా ఈయనలాగా. సారుగారికి మరి ఏదైనా సాధారణంగా చేస్తే సోలు అస్సలు సాటిస్ఫై అవ్వదనుకుంటా. అసాధారణంగా ఆగమాగం చేసి అరుపులు పుట్టిస్తేనే ఆనందం పరమానందం అనేలా ఉన్నాడు. రింగు బైక్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేసి రచ్చరచ్చ చేస్తున్నాడు. మరి రింగుల ఐడియా ఈ టింగు రంగానికి ఎందుకు వచ్చిందో గాని చూసినోళ్ళ రియాక్షన్ మాత్రం ఒకటే, ఎవర్రా స్వామి మరి ఎలా ఉన్నావని. వీడియో సరదాగా నవ్విస్తుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలానే సూపర్ అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే నాకు మరింత ఎంటర్టైన్ చేయడానికి ఎంకరేజ్మెంట్. జనరల్ గా ఏసీలో నుంచి ఏమొచ్చింది, ఏం మాట్లాడతావే, ఏసీలో నుండి ఏమొచ్చింది, గాలి వచ్చింది, తింగరు ప్రశ్నలు నువ్వు అనుకుంటారేమో. అయితే ఎక్కడ చూడండి ఇదేం మాసురా అనేలాగా గాలి రావాల్సిన ఏసీలో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి. అది కూడా మళ్ళా నార్మల్ గా కాదు, పొర్లుకుంటూ వస్తున్నాయి, ఏదో షవర్ కింద వస్తున్నట్టు. మరి తప్పు ఎక్కడ జరిగిందో ఎవరి వల్ల జరిగిందో తెలియదు గాని మొత్తానికి ఆగమాగం అయిపోయింది. మరి అంత నీరు ఇంత జోరు కారకులైన ఆ కళాకారులు కనబడితే దండేసి దండవరా దోత అనొచ్చు. అప్పుడప్పుడు కొందరు చేసే పొరపాటు వల్ల ఇంకొందరి పురుషు కారిపోతుంటది. డిటో అలాంటి పరమ పురుషుడు ఎలగబెట్టిన పనిని ఎక్కడ చూడండి. కుదురు తక్కువై కంగారెక్కువై మొత్తానికి మనిషిని మడతట్టేశాడు అనేలాగా గోడ మీద సరిగ్గా పోయాక ఈయన మొహం మీద వేశాడు పెద్ద ముద్ద. ఓరి సోంబేరు సోంబాబు చూసుకోవాలి కదరా. ఇది బలైన ఆయన రియాక్షన్. ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిపోయి మొత్తానికి పని మొదటికొచ్చిందిరా సుందర అనే రకం పనోడితనమే ఇక్కడ చూస్తున్నది. ఇటు నుండి కొంత చేసి ఫరే చేంజ్ అన్నట్టు మళ్ళీ అటు నుండి స్టార్ట్ చేసినట్టున్నాడు. మొత్తానికి ముగిసే అప్పుడు అర్థమైంది మొగ్గేసిపోయిందని. ఇంకేం చేస్తాడు, తల బాదుకుని సరిచేయడం తప్ప. పాపం ఇటేసినప్పుడు తాడి అవతలకేశాడు, అటు నుండి వచ్చేప్పుడు కన్ఫ్యూజన్ లో తాడు అవతలకేసుకొచ్చాడు. చక్కగా అస్సాం చేశాడు. కొంతమంది తెంగర పనితనంతో పనిని పడకెక్కించేసినప్పుడు అనిపిస్తుంది ఏం తెంగరోడురా స్వామి అని. ఇక్కడ వరలేస్తున్నారు బానే ఉంది, అయితే బుర్రకేమన్నా బూజు పట్టిందా అనేలాగా క్రెయిన్ ని దాని మీదకి ఎక్కించేస్తున్నారు. అసలు అది ఆగుద్దా అనే ఆలోచనే లేకుండా. కాకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్టు అప్పుడు వాళ్ళు అనుకోనట్టు ఆఖరికి ఇది పొప్పయింది. సర్వం శాంతమైంది, సరదా కాస్త తీరిపోయింది. ఈయన చూడండి పాపం పని చేసి చేసి పూర్తిగా అలిసిపోయినట్టున్నాడు. ఇంకా సేద తీరుటకు చక్కగా ఉయ్యాల తయారు చేసుకుని హాయిగా ఊక్కుంటూ పడుకున్నాడు. పనిలో వాడే పనిముట్టులన్నిటిని కలిపి చక్కగా హ్యాంగింగ్ చైర్ లా మార్చేసి ఏకదమ్ గా చిల్లవుతున్నాడు. సామాన్యుడు కాదు. మీరిప్పటి వరకు ఎంతో మంది వర్కర్స్ ని చూసుంటారు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ని చూసుంటారు, ఫిదా అయిపోయి ఉంటారు. అయితే అంతకు మించిన పనోడురా మా ఓడు అనేలా ఇక్కడ ఈయన గాడ్ లెవెల్ వర్కింగ్ స్టైల్ ని చూడండి. సరదాగా సప్ మని సావగొట్టే విధంగా చేసేస్తున్నాడు. సూపర్ కదా. వీళ్ళు చూడండి మాస్ ఉర్రా మాస్, అసలు ఎక్కడ తగ్గేదలే. ఏదున్నా లేకపోయినా మాకు అవసరం ఉన్నదాన్నే ఉపయోగకరంగా మార్చేసుకుంటాం అనేలా వీళ్ల స్టైల్లో పైకి వెళ్ళిపోవడానికి పెద్ద ప్లాన్ వేశారు. మరి సమయానికి అందుబాటులో లిచ్చిన లేనట్టుకుంది. ఇంకెలా ఓ అనేలా చేశారు. కొన్ని సార్లు ఏదో చేద్దాం అనుకుంటే బెడిసి కొట్టి ఏదో అవుతా ఉంటది, ఇంకా పని బేకారుగా మిగులుతుంటది. అలాంటి సినారియోతో సిల్లీ ఫెలో అయిపోయిన సారు గారిని ఇక్కడ చూడండి. బస్తాలు పైకి జారేయాలి, అయితే ఎప్పటిలా నార్మల్ గా చేయను. అస్సలు మనం ఐడియా చేస్తే ఎవరైనా అదుర్స్ అనాల్సిందే అన్నట్టు లిచ్చిన మీద నుండి దూకి బస్తాని పైకి పంపడానికి ప్రయత్నించాడు. అయితే సిమెంట్ బస్తా పైకి వెళ్ళింది గానీ అందులో సిమెంటే మిగలలేదు. పాపం బస్తాతో పాటు సిమెంట్ కూడా గాల్లో కలిసిపోయింది. ఇక్కడ వీళ్ల తెలివితేటలు
తెలివితేటలు చూడండి. అద్దాక మట్టి దోడి నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్లడం అంటే పెద్ద టాస్కే అని బుర్రకి పదును పెట్టి ఈ పదునైన ఐడియాతో ఎరగదీశారు మాస్టారు అనేలా చేశారు. చక్కగా 2 కర్రలు పోటేసి రాడ్డు మధ్యలో బకెట్ ఫిక్స్ చేసేసి అవలీలగా ఆరాంసే పైకి కానిచ్చేస్తున్నారు. మీరిప్పటి వరకు ఎన్నో రకాల బెడ్లు చూసుంటారు. మనిషికి కంఫర్ట్స్ పెరిగే కొద్దీ ఎన్నో రకాల ఆవిష్కరణలు చేస్తూనే ఉంటాడు. కొత్తగా క్రేజీగా మలుస్తూనే ఉంటాడు. అయితే కొందరు ఎలాగంటే ఏది ఎలాగైనా ఉండని ఏదైనా రాని నా స్టైల్లో నా పని నేను చేసుకోకపోతే నాకు అస్సలు నిద్రపట్టదు అన్నట్టుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈయన చేసేది చూస్తుంటే అలానే అనిపిస్తుంది. బెడ్డుని ఓ బంచ్ ఆఫ్ పుల్లలతో ప్యాకప్ చేసేస్తున్నాడు. ఆయన స్టైల్లో అడ్డంగా నిలువుగా వరుసగా పుల్లల మర్చేసి కట్టేస్తున్నాడు. ఇంకేముంది, ఈయన స్టైల్లో ఓ మాదిరి బెడ్ రెడీ. ఇదేందయ్యా ఇదే, నేనెప్పుడు చూడలా అనిపించే మెంటల్ మాస్ పనితనాన్ని ఇక్కడ చూడండి. మరి దీని వెనకున్నోడు ఎవడో గానీ కనిపిస్తే కోటి దండాలు దొర అనాల్సిందే. నిలువుగా నిటారుగా ఉండాల్సిన గోడని వాల్ చేసి వణుకు పుట్టేలా చేశాడు. మరి కట్టేటప్పుడు బుర్ర ఎక్కడ పెట్టి కట్టిండో గానీ చూసే వాళ్ళ బుర్ర బద్దలయ్యేలా చేశాడు. ఇక్కడ చూడండి, మరి ఈ కట్టడం ఏందో ఈ వ్యవహారం ఏందో ఏమాత్రం అంతుచెక్కని విధంగా ఉంది. మరి ఆ మేస్త్రి బాబు ఎవరో గానీ మామూలుడు కాదు. మనం ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మడతేసి మొగ్గలేపించేసే పనిమంతుడు. మరి కావాలని చేశారో అనుకోకుండా ఆగమైందో తెలియదు గాని చూసేటోడికి మాత్రం ఎందుకో ఏంటో అర్థం కాని విధంగా ఇదేందయ్యా ఇదే అనేలా చేశారు. మరి అనుకునే కట్టారో అనుకోకుండా ఇలా జరిగిందో లేదా ఏదో కొత్తగా చేద్దామనుకుంటే తలకిందులైందో తెలియదు గాని మొత్తానికి అవకతవకయ్యా అనేలా ఉంది. కొందరు పనిచేసే తీరు చూస్తే వాళ్ళ వ్యవహారాన్ని చూస్తే అనిపిస్తుంది మీరైతే మామూలు కాదయ్యా అని. ఎగ్జాక్ట్ గా అలాంటి నెక్స్ట్ లెవెల్ పనిమంతుల్ని ఇక్కడ చూడండి. పనిని ఫటాఫట్ అవగొట్టేయడానికి వీళ్ళేసిన పీక్స్ లెవెల్ ప్లాన్ కి వేరే లెవెల్ సరణాల్సిందే. మరి ఇలాంటి మడతేసే మాస్ లెవెల్ టెక్నిక్స్ అంటే కేవలం మనోళ్ళకే సాధ్యం. మరి మామూలు ఉండదు మనోళ్ళతో. కొందరి తెలివితేటలు చూసినప్పుడైతే ఏమున్నారా బాయ్ మీరు సామాన్యులు కాదు అనిపిస్తుంది. ఎక్కడ వీళ్ళు వాటర్ సేవింగ్ టెక్నిక్ ని అమలు చేసిన విధానానికి అదరహో అనాల్సిందే. సింక్ లో కడిగిన నీళ్లు సరాసరి ఫ్లష్ చేయడానికి యూజ్ అయ్యేలా డిజైన్ చేసి దిమ్మ తిరిగేలా చేశారు. మరి మనోళ్ళు ఐడియా చేశారంటే ఎరగదీసినట్టే. అందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కాంక్రీట్ మిక్సర్ మిషన్ ని చూసే ఉంటారు. దీనికి వెనకాల ఓ మోటార్ తగిలించుంటుంది. డ్రమ్ముని ఎరగదిప్పేస్తుంటది. అయితే మాన్యువల్ గా కూడా మచ్చుగ్గా తిప్పేసి మిక్స్ చేసేసే వేరే లెవెల్ డిజైన్ ని వెలుతురులోకి తీసుకొచ్చి వారేవా అనిపించారు ఇక్కడి వేరే లెవెల్ అంకుల్స్. ఇంకా పెట్రోల్ డీజిల్ లేదా ఎలక్ట్రిసిటీ కోసమో అస్సలు వరీ కావాల్సిన అవసరం లేదు. తిప్పి తిప్పి తిరగేసేయడమే, మిక్సర్ రెడీ. వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి.